Next one, Uranus. Uranus appears blue-green in color. Uranus appears blue-green in color due to the cold methane gas. Due to the cold methane gas. Uranus planet ఏ విధంగా ఉంటుంటా బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది. నీలి ఆకుపచ్చ రంగు, బ్లూ అంటే నీలం, గ్రీన్ అంటే ఆకుపచ్చ, నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎందుకని? డ్యూ టు ద కోల్డ్ మీథేన్ గ్యాస్. దాని మీద కోల్డ్ మీథేన్ గ్యాస్ ఉండడం వల్ల అది నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సెవెంత్ ప్లానెట్. ఓకే, మెనీ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ హ్యావ్ స్మాల్ హెవెన్లీ బాడీస్ కాల్డ్ satellites. Many planets in the solar system have small heavenly bodies called satellites that revolve around them. Small heavenly bodies, చిన్న heavenly bodies ఉంటాయట ప్రతి ప్లానెట్కి కూడా. మెనీ ప్లానెట్స్, చాలా ప్లానెట్స్, సోలార్ సిస్టంలో ఉన్న చాలా ప్లానెట్స్ చిన్న చిన్న హెవెన్లీ బాడీస్ని కలిగి ఉన్నాయి. వాటిని ఏమంటారు? శాటిలైట్స్ అంటారు. అవి ఏం చేస్తాయి? దట్ రివాల్వ్ అరౌండ్ దెమ్. వాటి చుట్టూ, ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకని వాటిని ఏమంటారు? శాటిలైట్స్ అంటారు. ద వర్డ్ శాటిలైట్ మీన్స్, శాటిలైట్ అంటే స్మాలర్ కంపానియన్స్ టు వేరియస్ ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. స్మాలర్ కంపానియన్స్, చిన్న సహచరులు. టు వేరియస్ ప్లానెట్స్, వివిధ రకాల ప్లానెట్స్ మీన్స్ గ్రహాలన్నిటికీ కూడా చిన్న చిన్న సహచరుల కింద వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయట. వాటిని ఏమంటారు? సోలార్ సిస్టమ్స్ లో ఉన్న శాటిలైట్స్ అంటారు. శాటిలైట్ మీన్స్ స్మాలర్ కంపానియన్స్ టు వేరియస్ ప్లానెట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో వేరియస్ ప్లానెట్స్, వివిధ రకాలైన ప్లానెట్స్ చుట్టూ తిరిగే చిన్న చిన్న సహచరులు, కంపానియన్స్ని ఏమంటారు? శాటిలైట్స్ అంటారు. దీస్ శాటిలైట్స్ రివాల్వ్ అరౌండ్ దేర్ రెస్పెక్టివ్ ప్లానెట్స్. ఈ శాటిలైట్స్ అన్నీ కూడా వాటికి సంబంధించిన గ్రహాలు, ప్లానెట్స్ అంటే ప్లానెట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్లానెట్ ఇలా ఉంటే వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అరౌండ్ ద ప్లానెట్, శాటిలైట్స్ ప్లానెట్స్ చుట్టూ ఉంటాయి. శాటిలైట్స్ కెన్ బి న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. శాటిలైట్స్ కెన్ బి న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. హియర్ ద శాటిలైట్స్ ఆల్సో ఫాలో దెమ్ ఇన్ దేర్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. ద శాటిలైట్స్ ఆల్సో ఫాలో దెమ్ ఇన్ దేర్ రెవల్యూషన్. రెవల్యూషన్ మీన్స్ సంపూర్ణంగా చుట్టూ తిరగడం అన్నమాట. అరౌండ్ ద సన్, సంపూర్ణంగా చుట్టూ తిరిగే వాటిని ఫాలో అవుతూ ఉంటాయి. శాటిలైట్స్ కెన్ బి న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. న్యాచురల్ అంటే సహజమైనవి. శాటిలైట్స్ సహజంగా ఉండొచ్చు, లేదా మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసిన పంపించిన శాటిలైట్స్ కూడా అంటారు. మ్యాన్ మేడ్ శాటిలైట్స్ ఆర్ లైక్ దిస్. న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. న్యాచురల్ సహజమైనవి అయి ఉండొచ్చు, మ్యాన్ మేడ్ కూడా అవ్వచ్చు. న్యాచురల్ శాటిలైట్ ఎలా ఉంటుంది? మూన్. ద మూన్ ఈజ్ ఏ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క న్యాచురల్ శాటిలైట్ మూన్. మూన్ ఎప్పుడు ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఎర్త్ అయితే కనుక ఎర్త్ చుట్టూ మూన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది కనుక మూన్ని ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ అంటారు. Like planets, satellites also rotate on their axis. Planets సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతాయో అదేవిధంగా శాటిలైట్స్ కూడా ప్లానెట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్లానెటరీ మూమెంట్స్. ప్లానెటరీ మూమెంట్స్ అంటే గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఉంటాయి? All planets have two kinds of movements. అన్ని ప్లానెట్స్ కూడా రెండు రకాల మూమెంట్స్ని కలిగి ఉంటాయట. అవేంటివి? ఫస్ట్ వన్ ఈజ్ రొటేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రివల్యూషన్. 2 kinds of movements. First one is rotation, second one is revolution. What is rotation? The spinning
of the planet on its imaginary axis is known as rotation. The spinning of the planet on its imaginary axis is known as rotation. అది స్పిన్ అవ్వడం అంటే తెలుసు కదా, బాల్ స్పిన్ అయిందంట చూసారా, అలాగా ప్లానెట్ దానికి అదే తిరుగుతూ ఉండడాన్ని ఏమంటారు, ఇమాజినరీ యాక్సిస్లో. అది ఊహించుకుని, ఊహాత్మక రేఖలు అన్నమాట. ఇమాజినరీ యాక్సిస్ ఇమాజిన్ చేసుకుని దానికి అదే తిరగడాన్ని రొటేషన్ అంటారు. ద స్పిన్నింగ్ ఆఫ్ ద ప్లానెట్ ఆన్ ఇట్స్ ఇమాజినరీ యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ రొటేషన్. దాని చుట్టూ అదే తిరగడాన్ని ఏమంటారు, రొటేషన్ అట, స్పిన్ అవ్వడం. The movement of the planet around the sun. The movement of the planet around the sun along its elliptical and fixed orbit is known as revolution. The movement of the planet around the sun, సూర్యుని చుట్టూ. సన్ ఈ విధంగా ఉంటే, సన్ మిడిల్లో ఉంటే, ఈ సన్ చుట్టూ ప్లానెట్ తిరగడాన్ని ఏమంటారు, ఎలిప్టికల్ ఫిక్స్డ్ ఆర్బిట్. ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో ఎలిప్టికల్గా ఇదే సర్కిల్లో ఎలిప్టికల్ షేప్లో తిరగడాన్ని ఏమంటారు, రివల్యూషన్ అంటారు. ఎర్త్ రివల్యూషన్.